టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తాజాగా చేస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంటే బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుందని ప్రచారం సాగుతుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ విషయంలో తీవ్ర గందరగోళం ఉంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఏ హీరోయిన్ అనేది ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తుంది. మొదట సమంత, ఆ తర్వాత పూజా హెగ్డే, శ్రీలీల, మరో బాలీవుడ్ హీరోయిన్ పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో వేరే హీరోయిన్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నో రొమాంటిక్ అలాగే ఫీల్ గుడ్ సాంగ్స్ చేసిన ఏఆర్ రెహమాన్ ఐటమ్ సాంగ్ ఎలా చేస్తాడో అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగులో దేవిశ్రీ ప్రసాద్ లేదా తమన్ చేస్తేనే ఐటమ్ సాంగ్. ఈ ఇద్దరు చేసిన ఐటమ్ సాంగ్స్ చాలా వరకు హిట్ అయ్యాయి. మరి ఏఆర్ రెహమాన్ వెళ్ల రేంజ్ కు మించిపోతాడా, తేలిపోతాడా అనే టెన్షన్ మొదలైంది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో పెద్ద మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. నగర శివార్లలో గ్రామీణ వాతావరణాన్ని తలపించే సెట్ వేసి షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 30% చిత్రీకరణ కంప్లీట్ అయింది. ఇటీవల బయటకు వచ్చిన గ్లిమ్స్ వీడియో ప్రేక్షకుల్లో మూవీపై అంచనాలను తారాస్థాయిలో పెంచేసింది. ఇదిలా ఉండగా తాజాగా పెద్ది సినిమాపై ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే పెద్ది 2 భాగాలుగా రాబోతుందట. ఒక కథను 2 ముక్కలుగా చేసి చెప్పడం బాహుబలితో ప్రారంభమైంది. ఆ తర్వాత చాలా మంది స్టార్ హీరోల చిత్రాలు 2 పార్ట్లుగా వస్తున్నాయి. ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు కూడా అదే బాటలో వెళ్లబోతున్నారని, పెద్ది చిత్రాన్ని 2 పార్ట్లుగా ప్లాన్ చేస్తున్నారని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమన్నది స్పష్టత లేదు. ఒకవేళ నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక పెద్ది మూవీ నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ పాట అని తెలుస్తుంది. ఈ పాటతో సినిమా మీద మరింత అంచనాలు పెంచాలని చూస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మీద ఈ పాట ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. గేమ్ చేంజర్ తో ప్లాప్ అందుకున్న రామ్ చరణ్ పెద్దితో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు. రంగస్థలం లాంటి స్టోరీతో బుచ్చిబాబు భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లిమ్స్ తో దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టించింది. ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ రుతి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న పెద్ది సుదీర్ఘమైన కీలక షెడ్యూల్లో హైదరాబాద్ లోని మ్యాసివ్ విలేజ్ సెట్ లో ప్రారంభమవుతుంది. పెద్దిలోని రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ మూల కథను ప్రతిబింబించేలా ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో టీం అద్భుతమైన వర్క్ చేస్తుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో మాసివ్ విలేజ్ సెట్ ని నిర్మించారు. ఈ సినిమాలోని పాటలు అద్భుతంగా ఉంటాయని సమాచారం. ఇప్పటికే కొన్ని పాటలను ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశాడట. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ బీట్ తో సాగే ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇక కొత్త సెట్ లో ఒక మాస్ పాటతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ టాకీ పోర్షన్ ను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే 30% షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ప్రారంభమైన ఈ షెడ్యూల్ ద్వారా సినిమా ఓ కీలక దశను చేరుకోనుంది. ఉప్పెన విజయం తర్వాత బుచ్చిబాబు స్థానం మరింత ప్రతిష్టాత్మకంగా ప్రతి విభాగంపై చాలా శ్రద్ధ తీసుకుంటూ గ్రాండ్ స్కేల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ రస్టిక్ అండ్ రగడ్ లుక్ లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి స్టార్ డిఓపి ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నులి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.